వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం అంబర్పేట్ అయితే వెళ్తున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం చోటుపల్లి నుంచి. లాస్ట్ ట్రిప్ అయితే మనకు అంత నడవలేదు, మరి ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం. చక్కగా ఇదే రోడ్డు మనకి. టైం వచ్చేసి మార్నింగ్ 5 అవుతుంది. ముందుకు వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ అయితే ఊరు వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఈరోజు అయితే గిరాకీ అయితే లేదు. ఏమో డాడీ అయితే రెస్ట్ తీసుకుంటుండు. బాగా రిస్క్ అయింది ఈరోజు. మళ్ళీ ఈవినింగ్ అయితే మనం వెళ్ళినాం ఒక ఊరికి. అయితే మనం రెస్ట్ తీసుకున్న కాంచెలికి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఊరు వచ్చేసి దేశముఖ్. మామూలు అయితే గిరాకీ అయింది, చీకటి పడుతుందని బయలుదేరాం. ఇదైతే దేశముఖ్ నుంచి బయటికి వెళ్ళే రోడ్డు, ఊరు బయటికి వెళ్ళి మనం చక్కగా వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. ముందల రైట్ తీసుకుంటేమో అటు దిల్సుఖ్ నగర్ అటు సిటీ లోపలికి వెళ్తుంది. ముందుకు వెళ్తే ఒక బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్కి వెళ్ళి చక్కగా వెళ్తే అటు బాటసింగారం వెళ్తుంది. మనం అయితే లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడైతే ఫస్ట్ టైం వచ్చినాం. ఇక్కడంతా కాలేజ్ ఏరియాలో ఉన్నాయి. మొత్తం అంతగా విలేజ్ అంటూ ఏం లేదు. ఈరోజు మార్నింగ్ నుంచి వెళ్ళి ఈవినింగ్ దాకా చాలా రిస్క్ అయింది. ఈరోజు గిరాకీ అయితే మామూలుగా నడిచింది. ఈ లోడ్ వచ్చి దాదాపుగా 15 రోజుల పైన అయింది, అందుకే లేట్ అయింది. ఇది వచ్చేసి సీజన్ టైము. మంచిగా 4 ట్రిప్పులు అమ్ముకుందామంటే లేట్ అయిపోతుంది. ఈరోజు బిజినెస్ అయితే నడవట్లేదు. నిన్నైతే తుక్కు కూడా అటు సైడ్ వెళ్ళాము, ఏరియా సైడ్. నిన్న కూడా ఇలాగే ఉంది, ఏమాత్రం గిరాకీ అయితే లేదు. ఇలాగే స్ట్రైట్గా వెళ్ళాలి. మనమైతే ఒక 4 కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి. ఈరోజు అయితే సిటీలోకి వెళ్ళాము, అంబర్పేట్ సిటీకి. లోపలికి వెళ్ళి అలాగే ముగ్గునూరు అనే ఒక ఊరు వచ్చింది, అక్కడ కూడా పెట్టాము. అక్కడికి వెళ్ళి ఈ ఊరికి వచ్చాము సాయంత్రం. ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళి మనం లెఫ్ట్ తిరగాలి. ముందల ఒక బ్రిడ్జ్ అనేది వస్తుంది. కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు జర ఆలోచించి దిగండి. ఇదే రోడ్డు ముందర ఎంట్రన్స్, చక్కగా హైవే. మనం లెఫ్ట్ తీసుకోవాలి. రైట్ సైడ్ వెళ్తున్నామో మన సిటీకి వెళ్తుంది మొత్తం లోపలికి. మనం అయితే చోటుపల్లికి వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ మనం హైవే ఎక్కుతాం. ఇక్కడికి వెళ్ళి స్ట్రైట్గా వెళ్తేనేమో మనకు బాటసింగారం అయితే వెళ్తుంది ఊర్లోకి. మనం స్ట్రైట్కి వెళ్ళాలి. ఇటు మళ్ళీ ఈ రోడ్డు డైరెక్ట్ విజయవాడ వెళ్తుంది. డైరెక్ట్ కొంచెం ముందు వెళ్ళాక తోపురంపేట వస్తుంది. తోపురంపేట తర్వాతకి చిన్న చిన్న విలేజ్లు వస్తాయి. ఎల్లగిరి అని, మల్కాపురం అని, ధర్మోజ్గూడ మనకు చిన్న చిన్న విలేజ్లు అయితే వస్తాయి. అది దాటంగానే లక్కారం వస్తుంది. లక్కారం పక్కనే మన విలేజ్ చోటుపల్లి. మనకి ఇక్కడైతే హైవే ఎక్కుతుంది బండి. మనం ఎప్పుడైతే ఇదే బంక్లో సైడ్ కప్పించే బంక్లో అయితే డీజిల్ కొట్టించుకుంటాం, కానీ ఇప్పుడైతే మనకు డీజిల్ అయితే ఉంది. ఇది వచ్చేసి అయితే నేషనల్ హైవే. ఇది ఈరోజు అయితే ఒక 1000 రూపీస్ అయితే డీజిల్ కొట్టించినాం. ఆ ఊర్లో తిరిగేసరికి డీజిల్ అయిపోయింది. మళ్ళీ ఒక 400 అయితే మళ్ళీ కొట్టించినాం ఇంటికి వెళ్ళడానికి. మనకు వచ్చిన దాంట్లోకి వెళ్ళైతే ఏమంతగా మిగలదు. మనకి ఇంత ఓపిక చేసుకుని తిరిగినందుకు కూడా లాభం అయితే ఏం లేదు. డైలీ ఒక 120-130 కిలోమీటర్స్ అయితే తిరుగుతున్నాం. మనం ఇక్కడనే హైవేకి అయితే కలుస్తుంది బండి అయితే. ఇక్కడికి స్ట్రైట్గా మనకైతే లెఫ్ట్ సైడ్లో ఒకటైతే మార్కెట్ అయితే ఉంటుంది, వెజిటేబుల్ మార్కెట్ అని, పండ్ల మార్కెట్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా తక్కువ దొరుకుతుంది. ఇటు సైడ్ అయితే మనకు విలేజ్లలోకి వెళ్తుంది. ముందర ఇంకో కమాన్ కూడా ఉంటుంది. కమాన్కి వెళ్ళి లోపలికి వెళ్తే విలేజ్లోకి అయితే వెళ్తుంది. నెక్స్ట్ టైం అయితే ట్రై చేయాలి ఇక్కడ సైడ్. ఇదైతే బాటసింగారం కిందికి వస్తుంది.
చాలామంది అయితే రోడ్ పక్కన చిన్న చిన్న బిజినెస్ అయితే చేసుకుంటారు. వాళ్ళ కష్టానికి వాళ్ళ ప్రతిఫలం దక్కాలని కోరుకుందాం. మామూలుగా అయితే లేదు ఎండలు అయితే. ఆ ఎండల ఓపికతోటి వాళ్ళు చాలా కష్టపడుతుర్రు. ఇక్కడైతే టెంపుల్ ఫేమస్ ఇక్కడ ఇది. ఇక్కడికైతే జాగ్రత్త వెళ్ళాలి. చాలా రోడ్ ప్రమాదాలు జరుగుతుంటాయి ఇక్కడ. సడన్గా బ్రేక్ కొట్టాడు ముందులైనా. ఇంకొక 16 కిలోమీటర్లు వెళ్ళాలి మనం ముందుకి. ఇప్పుడు డాడీ అయితే డ్రైవింగ్ చేస్తుండు. నేను మాట్లాడంటే డాడీ సపోర్ట్ అయితే చేస్తలేడు, సైలెంట్గా ఉండు. పొద్దు నుంచి చాలా రిస్క్ అయింది. డాడీ అయితే బిజినెస్ అయితే సెట్ కావు, మంచి చదువుకోరా అని చెప్పేది. ఇప్పుడు కూడా అదే అంటుండు. చూస్తున్నావు కదా ఎంత కష్టపడుతున్నావు, బిజినెస్ చేస్తే మంచి చదువుకోరా అని చెప్తుండు. స్ట్రైట్ ఒకటే రోడ్ ఇక మనం ముందుకు వెళ్ళాల్సింది. ముందరైతే ఒక కమాన్ అయితే వస్తుంది మనకి. అచ్చయించాలి రైట్కి వెళ్తే మనకు మైలారం, ఇబ్రాహీపట్నం అచ్చడి వెళ్తుంది రోడ్డు. టైం వచ్చేసేసి 6:30 ఆడ అవుతుంది. ఇంకా చీకటి పడలేదు. చాలాసేపు నుంచి అయితే ట్రాఫిక్ జామ్ అయింది. ముందులో ఏమైందో తెలియదు కానీ దాదాపు ఒక 20 నిమిషాల పైన అవుతుంది. స్లోగా మూవ్ అవుతున్నాయి బండ్లన్నీ. చాలాసేపటి వరకు మనకు తెలిసింది ఏంటంటే ముందర యాక్సిడెంట్ అయిందని. ఒక కారు డివైడర్ ఎక్కి ఇతరులు వచ్చే బండికి గుద్దుకుంది. దానివల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది రూట్లో. 5 నిమిషాల ముందే అంట ఇప్పుడే. ప్రజెంట్ అయితే వాళ్ళ సిచ్యువేషన్ ఎట్టుందో తెలియదు లోపల. మరి అటు సైడ్ వెళ్ళే వెహికల్ డివైడర్ ఎక్కి ఇటు సైడ్ వచ్చిందంట. ఇటు సైడ్ వచ్చిన కార్కి ఢీ కొట్టుకుంది. అంత డివైడర్ ఎక్కిందంటే నాకు తెలిసి అయితే 100 స్పీడ్ పైన ఉంటుంది కారు. చూసుకొని వెళ్ళండి. ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళకండి వెహికల్స్లో. మనం నమ్ముకున్న వారు ఎంతోమంది ఉంటారు. ఒక్క క్షణంతో అట్లా అవుతుంది. మనకు కూడా తెలియదు ఆ క్షణం ఇట్లా గాయాలకి వచ్చిపోయినట్టు ఉంటుంది. నేనైతే వీడియో అయితే పెట్టట్లేను, ఒక పిక్ పెడతా చూడండి. వీడియో అయితే తీయలేకపోయినా ఒక పిక్ అయితే పెడుతున్నాను. ఇంతతో వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను. జాగ్రత్త ఫ్రెండ్స్.